వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అమ్మడి గుట్టు రట్టయిపోయింది. అందమైన ముఖం వెనుక ఉన్న ఒక రాక్షసత్వం బయటపడింది. ఒక యూట్యూబర్గా కార్యక్రమాలు కొనసాగిస్తూ దేశ భద్రతకు సవాలుగా మారిన ఆమెను పోలీసులు అరెస్టు చేసి లోతుగా విచారిస్తే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఆమె గుట్టంతా రట్టయింది. ఆమె పాకిస్తాన్కి ఏజెంట్గా మారింది. పాకిస్తాన్ ఏజెంట్లతో శారీరక సంబంధాలు కొనసాగించింది. పోలీసులు దాదాపుగా పూర్తి క్లారిటీతో నిర్ధారణకు వచ్చారు. ఎవరనుకుంటున్నారు? జ్యోతి మల్హోత్రా, హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అప్పట్లో దేశ వ్యతిరేక పాల్పడుతుందంటూ ఆమెను హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంచలనంగా మారింది ఈ విషయం. అప్పట్లో జ్యోతి మల్హోత్రా తనకేమి తెలియదని బుకాయించిన ఆమెను అరెస్టు చేశారు. ఆమె వ్యవహారాలపై సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ చాలా కీలకమైన స్థాయిలో దర్యాప్తు కొనసాగించింది. ట్రావెల్ విత్ జో పేరుతో ఈమె నడిపించిన ఒక వ్లాగర్ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఆమె యూట్యూబ్ ఛానల్కు మంచి ఆదరణ ఉంది. 3.5 లక్షలకు పైగా ఆమెకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె తరచుగా దేశ విదేశాల్లో పర్యటిస్తూ అక్కడి పర్యాటక ప్రాంతాలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుండేది. కానీ దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. ఆమె పాకిస్తాన్కి దాదాపుగా ఏజెంటే. పాకిస్తాన్ ఏజెంట్లకు ఈమె ఒక ముద్దుగుమ్మ. ఆమె పాకిస్తాన్కు తరచుగా వెళ్ళేది. పాకిస్తాన్లో అనేక మంది కీలకమైన ఐఎస్ఐ అధికారులతో కలిసేది. అక్కడ నవాజ్ షరీఫ్ కూతురు మరియంను కూడా కలిసింది. తరచుగా పాకిస్తాన్కు దాదాపు 5-6 సార్లు వెళ్ళిందట. పాకిస్తాన్లో వెళ్ళి దేవాలయాలను షూట్ చేసేది. దేవాలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి, ఇక్కడ హిందువులు పూజలు చేసుకుంటున్నారంటూ కూడా ఆమె యూట్యూబ్లో పోస్ట్ చేసింది. దాని గుట్టును కూడా పోలీసులు రట్టు చేశారు. పాకిస్తాన్కు అనుకూలంగా ఇండియాలో అనుకూల భావనలు కల్పించాలంటూ అనే ఉద్దేశంతోనే ఆమె అక్కడ దేవాలయాలను సందర్శించిందట. దేవాలయాలను షూట్ చేసి పోస్ట్ చేసిందట. కాకపోతే చాలా కీలకమైన విషయం, భయంకరమైన విషయం. ఆమెకు పాకిస్తాన్ సైన్యంతో, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగంతో దాదాపు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని పాకిస్తాన్ బేస్తో ఆమెకు చాలా దగ్గర సంబంధాలు. అక్కడ డానిష్ అనే ఒక ఏజెంట్తో, పాకిస్తాన్ ఎంబసీలో పనిచేసే వ్యక్తితో ఆమెకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆమె అతని చొరవతోనే, అతనిచ్చిన ప్రోత్సాహంతోనే, అతనిచ్చిన ఆదేశాలతోనే పాకిస్తాన్కు తరచుగా వెళ్ళేది. అక్కడ ఉన్న అధికారులను కలిసేది. ఇండియాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు బయట పెట్టేది. ఆమె డానిష్తో హనీమూన్ కూడా వెళ్ళిందట. పెళ్లి చేసుకుందా లేదా తెలియదు, కానీ వారికి సన్నిహిత సంబంధాలున్నాయి, శారీరక సంబంధాలున్నాయని కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన గుట్టును రట్టు చేస్తూ 2500 పేజీలను సిట్ పోలీసులు కోర్టులో సమర్పించారు. ఈ దర్యాప్తు నివేదికలో, ఈ ఛార్జ్ షీట్లో పూర్తిగా జ్యోతి మల్హోత్రా భాగవతం అంతా బయటపడింది. ఆమె ఎంత దారుణంగా ఇండియాను మోసం చేసింది. అందమైన ముసుగులో ఒక ముద్దుగుమ్మలా ముద్దుగా మాట్లాడుతూ యూట్యూబ్లో తమ వీడియోలు పోస్ట్ చేస్తూ దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేసిందంటూ ఆ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆమెకు సంబంధించి చాలా పక్కా ఆధారాలున్నాయి. ఆమె దేశద్రోహి, పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేసింది. అక్కడి ఐఎస్ఐ ఏజెంట్లో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంది. డానిష్తో విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసింది. ఇవన్నీ ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచారట. అంటే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అందంగా ఉంటుంది, అందంగా మాట్లాడుతుంది, హొయలుపోతూ మాట్లాడుతుంది. కానీ ఆ అందం వెనుక పెద్ద రాక్షసత్వం ఉందని హర్యానా పోలీసుల సిట్ విభాగం దాదాపుగా క్లియర్ కట్గా చెప్పేసింది. ఆ అందమైన ముసుగులో దేశద్రోహానికి పాల్పడే ఒక రాక్షసి ఉంది.